హలో నమస్తే, వెల్కమ్ టు కిక్రమా ఫ్యామిలీ వ్లాగ్స్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. ఇక సమ్మర్లో ఇంకొక 1 వీక్ మిగిలింది టైము, అంటే హాలిడేస్కి. సో ఇంట్లోనే ఉంటున్నాం ఈరోజు ఎటైనా బయటికి వెళ్దాం అనుకున్నాం. ఇక్కడ మనకు కరీంనగర్లో డీర్ పార్క్ ఉంది కదా, అక్కడికి వెళ్తున్నాము. ఇక షాను కూడా హ్యాపీ ఫీల్ అవుతాడు కాబట్టి అక్కడికి వెళ్తున్నాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. Lately, I've been lying to myself. No, I need to get some help. Hoping you could save me, baby. Put our pictures on the shelf. Swore I'm ఫైనల్గా డీర్ పార్క్ వచ్చేసినాం. ఈ షాను ఇది ఎంత గ్రీనరీ చూడగానే ఆటలు కూడా స్టార్ట్ చేసేసాను. వావ్, చూడడానికి చాలా బాగుంది. కంప్లీట్గా మొత్తం గ్రీనరీ కనిపిస్తుంది చుట్టుపక్కల మొత్తం కూడా. ఎండలు ఫుల్గా ఉన్న ఈ టైంలో ఇలాంటి బ్యూటిఫుల్ గ్రీనరీ చూస్తుంటే ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనిపిస్తుంది. చాలా కూల్గా చాలా బాగా అనిపిస్తుంది. పార్కులో ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ నుండి పార్క్ తిరగడం స్టార్ట్ చేసిన. చూడు డాడీ, ఇంత బ్యూటిఫుల్ నేచర్లో పీకాక్ని ఈ విధంగా రిస్ట్రిక్టెడ్గా ఒక గదిలో బంధించి చూడడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. కానీ ఎక్కడైనా మనం చూడాలంటే ఈ రోజులలో ఇంతే కాబట్టి వీ కెనాట్ డూ ఎనీథింగ్. డాడీ, వాట్ ఈస్ దిస్? ఏంటన్నది? పికాక్. కమ్, ఎస్, కమ్. ఏంటి డాడీ అది? టెడ్డీ బియరా? బియర్ అది? లయనా? లయన్ కనిపిస్తుంది అది. లయన్ కాదు. టెడ్డీ బియర్ ఇంటి దగ్గర ఉందా? మరి ఇదేంటి ఉందా? ఫోన్లు ఉందా? ఓకే. డోస్ ఏం చేస్తున్నాయి డాడీ? డోస్ ఏం చేస్తున్నాయి? తింటున్నాయా? వెళ్దాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ర్యాబిట్స్ ఇవన్నీ. మనోడు పార్కులు ఎంటర్ నుండి టైగర్ అని కలవరిస్తుండు. డాడీ, టైగర్ ఎక్కడ ఉంది నాన్న? ఇదా టైగర్? ఏ టైగర్? ఏమన్నా టైగర్ని? హాయ్ టైగర్ అను. హాయ్ టైగర్ అయినావే? హాయ్ టైగరా? ఈ పార్క్లో గ్రీనరీ మాత్రం ఎంత బాగుందంటే నిజంగా ఎండాకాలం ఇట్లా సాయంత్రం పూట వచ్చి ఇక్కడ కూర్చొని ఈ ఫీల్ని చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడ యానిమల్స్ వాటికంటే కూడా గార్డెన్స్ మాత్రం చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది మ్యూజియం అంట, కానీ ప్రస్తుతానికి క్లోజ్ ఉన్నది.
వస్తున్నా డాడీ. ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్ అంట, క్లోజ్ చేస్తుంది. ఓపెన్ చేస్తుంటే దానిలో ఏమేమి ఉన్నాయో చూస్తే బాగుండేది. ఇక మెయిన్ థింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జింకలు చూడడం. వచ్చేసినాం ఆ ప్లేస్కి. ఇప్పుడు టైం ఈవినింగ్ 5 o'clock అవుతుంది. ఇంకా ఎండగా ఉండడం వల్ల ఈ జింకలు ఎక్కువగా బయటికి రాలేదు, చాలా తక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా చెట్టు నీడలు ఉన్నాయి. ఇక్కడ ఈ పార్క్లో ఉన్న జింకల గురించి ఇన్ఫర్మేషన్ ఇట్లా సైన్ బోర్డ్స్లో పెట్టారు. మచ్చల చుక్కల జింకలట, కృష్ణ జింకలట. ఈ 2 రకాలైనటువంటి జింకలు ఇక్కడ ఎక్కువ ఉన్నాయంట. డాడీ స్వాన్ చూడు, స్వాన్స్ బాగుందా? ఓకే, ఆడుకోనేది వద్దుదా. దీంట్లో బోటింగ్ కూడా ఉన్నది. ఇవన్నీ బోటింగ్ చేస్తూ ఉన్నారు. షాని చాలా ఎగ్జైటెడ్గా చూస్తున్నాడు, మనం కూడా బోటింగ్ చేద్దామంటున్నాడు. ఏ షాని, చిన్న పిల్లలు బోటింగ్ చేయడం కోసం ఈ విధంగా స్పెషల్గా అరేంజ్ చేశారు. చాలా బాగుంది. పట్టుకో పట్టుకో పట్టుకో. షాను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు, బట్ వాటిని ఆపరేటింగ్ మాత్రం చేయడం రావట్లేదు. సో అక్కడెక్కడే తిరుగుతున్నాడు. ఏ డాడీ ఏమైంది? ఇప్పుడు డాడీ రోల్ చేయి, రోల్ చేయి. వెరీ గుడ్ డాడీ, వెరీ గుడ్. పట్టుకొని తిప్పునా ఇది అని బయట. చాలా దిగుతావు మరి. కమాన్ డాడీ. వలేషే వలేషే వలేషే. తాకిందా? షానుకి ఈ స్లైడింగ్ బాగా నచ్చినట్టుంది.
అందుకని మళ్ళీ వచ్చి జారుతూ ఉన్నాడు. ఈ పార్కులో యానిమల్స్, బర్డ్స్ కంటే కూడా గ్రీనరీ చాలా బాగుంది. ఆ పిల్లలు మాత్రం ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. అన్ని రకాలైనటువంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. చాలాసేపు పార్కులో ఆడుకొని టైర్డ్ అయిపోయినాం. ఏదైనా కూల్ డ్రింక్స్ ఇట్లా తాగుదామని చెప్పేసి ఆ క్యాంటీన్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము. దింపనాడు దింపకడే ముందుగో ఇంకా